ఈ రోజు మీకు పక్క కొలతలతో రవ్వ లడ్డూని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో 4 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పును ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 గ్లాసెస్ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా ఒక ఎండు కొబ్బరి ముక్క కూడా మిక్సీ పట్టుకొని అది కూడా వేసుకొని మర్చిపోకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయాలి. చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. రవ్వ 2 గ్లాసెస్ ఉప్మా రవ్వకి 1 గ్లాస్ ఫుల్ గా షుగర్ తీసుకొని ఒక 8 ఇలాచి వేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ పట్టుకోండి. ఆ పౌడర్ ని ఇంకా వేయించుకున్న జీడిపప్పును వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. రవ్వ వేడిగున్నప్పుడే షుగర్ పౌడర్ వేసుకొని మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ పోసుకోండి, సరిపోతాయి. మరి ఎక్కువ పాలు పట్టవు, చూసుకొని పోసుకోండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టి ఒక పావు గంట తర్వాత రవ్వ మంచిగా పాలని అబ్జర్వ్ చేసుకుంటది. అప్పుడు లడ్డూలాగా చేసుకోవడమే. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.